వినుమా నేస్తమా, నీ హృదయాన్ని తెరువుమా. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని తెరువుమా. నీ స్నేహమే యేసుతో ఉండాలని, నీ జీవితమే క్రీస్తుతో నడవాలని. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని తెరువుమా. వినుమా నేస్తమా, నీ జీవితం అర్పించుమా. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని తిరుగుమా. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని. దేవుని నామకి స్తోత్రములు. వినుమా నేస్తమా, నీ హృదయాన్ని తెరువమా అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా అభిషేకించబడిన దేవదాసులు ఈ యొక్క సమయంలో మీ ముందు మాట్లాడటానికి మరి సిద్ధపడి ఉండగా, ఈ యొక్క ప్రేక్షకులైన మీరందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి యొక్క సేవకులు గత 25 సంవత్సరాలుగా మరి దురాత్మల చేత పట్టబడిన వారిని, పీడించబడిన వారిని నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తూ దేవుని హస్తంలో బలమైన సాధనముగా వాడబడుచు అభిషేకించబడిన దైవజనులు మన మధ్య యొక్క మెసేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా మనందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. అదేవిధంగా ఈ యొక్క మెసేజ్ అనంతరము మన కొరకు దేవదాసులు ప్రార్థన చేస్తారు కనుక మీ యొక్క వాటర్ బాటిల్, ఆయిల్ బాటిల్ తీసుకొని సిద్ధపడి ఉండండి. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దేవదాసులు ప్రార్థన చేయుచుండగా దేవుడు మీ మధ్య అద్భుతము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా దేవుని నామం పేరిట తెలియజేస్తున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరినీ ఈ యొక్క వినుమా నేస్తమా అనే కార్యక్రమం ద్వారా మరొక పర్యాయము మీ ముందుకు రావటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ శుభాభి వందనాలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ దిన అంశము మరణము నుండి తప్పించుట యెహోవా వశము అనే అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ప్రేరేపించారు. వాక్యమును ధ్యానం చేద్దాం. 2వ దిన వృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 23వ వచనం నుండి 24, 25వ వచనము చూచినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒక రాజు మనకి కనిపిస్తాడు. ఆయన పేరు హిజ్కియా. ఆయన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నాడు. దేవుడి హస్తము ఆయనకి తోడుగా ఉంది. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవుని పక్షముగా ఆయన తన ప్రజలను నడిపించినవాడు కనుక దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉన్నది. దేవుడిచ్చిన విజయాలను బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు హిజ్కియాను కూడా ఎంతో ప్రేమించారు. దేవుణ్ణి ప్రేమించిన విధముగా మా రాజు మా పక్షముగా యుద్ధములు జరిగించాడు గనుక మా రాజును కూడా మేము సన్మానించాలని ఆ దినములలో ప్రియమైనటువంటి వారలారా, యుద్ధము మీద జయం పొందిన హిజ్కియాను దేవుని ప్రజలు ప్రేమించి దేవుడైన యెహోవాకు అర్పణలను, ఆయనకు కానుకలు తెచ్చారు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు హిజ్కియాను ఆ విధంగా హెచ్చించాడు, ఆ విధముగా దీవించాడు, ఆ విధముగా బలపరిచాడు, ఆ విధముగా అన్ని విషయాలలో దేవుడు హిజ్కియాకు తోడుగా ఉండి నడిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి హిజ్కియా అంత గొప్పవాడు, అటువంటి వాడు, దేవునితో సహవాసం చేసిన వాడు, దేవునిందు భయభక్తులు కలిగిన వాడని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి ఆయనకి ఒక దినమున దేవుడు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు చూస్తే ప్రియమైనటువంటి వారలారా,
ప్రవక్త అయిన యెషయాని ఒక దినమున పిలిచాడు. దేవుడైన యెహోవా యెషయాని పిలిచి అంటాడు, యెషయా, ఇదిగో నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఒక వర్తమానం చెప్పు. ఏమిటి ఆ వర్తమానం అంటే, హిజ్కియా, నువ్వు మరణమవబోతున్నావు కనుక నీకు నీ ఇల్లు చక్కబెట్టుకోవటానికి సమయం ఇస్తున్నాను, త్వరగా నీ ఇంటిని చక్కబెట్టుకోమని ప్రవక్త అయిన యెషయాను దేవుడు పంపించాడు. ప్రియమైనటువంటి వారలారా, యెషయా భక్తుడు వెళ్ళి రాజు అయిన హిజ్కియా గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇదిగో దేవుని సేవకునిగా, దైవజనుడిగా, ప్రవక్తగా దేవుడు నాకు ఆజ్ఞాపించిన మాటను మీకు సెలవిస్తున్నాను. ఇగో నువ్వు మరణమవుతావు, నీళ్లు చక్కబెట్టుకోమని దేవుడైన యెహోవా నీకు మాట చెప్పమన్నారు అని చెప్పాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే హిజ్కియా రాజు కన్నీరు కార్చటం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి వారలారా, అంతేగాని దైవజనుని మీద నాకు మరణ వార్త తెస్తావా, నిన్ను బంధిస్తానని గాని లేకపోతే నిందిస్తానని గాని ఆ దైవజనుణ్ణి పన్నెత్తు మాట కూడా అనలేదు. కారణం ఏమిటో తెలుసా? హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి నిజమే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే, కానీ ఈ అకస్మాత్తుగా ఎందుకు మరణించాలే పస్తావని చెప్పి దేవుడైన యెహోవా కబురు చేశాడు అంటే, ప్రియమైనటువంటి వారలారా, హిజ్కియా చూసినట్లయితే మనం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, వెంటనే హిజ్కియా కన్నీరు కార్చటం ప్రారంభించి గోడ తట్టు ముఖము ఎత్తి, దేవా యెహోవా నన్ను క్షమించు అని తన అవిధేయతలను ఒప్పుకొని విడిచిపెడతాకి ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, మనం చూసినట్లయితే హిజ్కియా రాజు తగ్గించుకోవటం ప్రారంభించాడు. దేవా యెహోవా నన్ను క్షమించు, నా అవిధేయతలను క్షమించు, నాకు అతిక్రమములు క్షమించు. దేవుడు ఎందుకు అలాగున మరణిస్తాడు అని కబురు చేశాడంటే, హిజ్కియాని చూసినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, ఒక 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం దగ్గర చూస్తే, ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొర్ర పెట్టగా అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి, దేవునికి స్తోత్రం, మరణకరమైన వ్యాధి ఎందుకు సంభవించిందంటే, దేవునితో సహవాసం చేసినటువంటి హిజ్కియా తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఎప్పుడైతే యుద్ధములో జయం పొంది దేవుడైన యెహోవాకు ప్రజలు అర్పణలు అర్పించారు, అలాగుననే రాజుగారికి కానుకలు తెచ్చి సమర్పించారు. ఎప్పుడైతే దేవుడు ఆయన హెచ్చించటం ప్రారంభించాడో నా ప్రియమైనటువంటి వారలారా, ఈయన హెచ్చించుకున్నాడు బాగా దేవుని సన్నిధిలో. చూడండి, మన జీవితాల్లో కూడా ప్రియమైనటువంటి వారలారా, కొన్ని పర్యాయాలు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు భయము కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం, వణుకుతూ ప్రార్థన చేస్తాం, వణుకుతూ ఆరాధన చేస్తాం, వణుకుతూ దైవజనుని మాట వింటాం, వణుకుతూ దైవ సన్నిధిలో ఆరాధన చేస్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదించటం ప్రారంభించే కొలది, దేవుడు మనల్ని దీవించే కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది, దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే కొలది, దేవుడు మనల్ని ఫలింపచేసే కొలది, దేవుని సన్నిధిలో మనం అత్యధికంగా ప్రార్థించే కొలది, కొన్ని పర్యాయాలు మనం అనుకుంటాం, నేను చాలా గొప్పదానను, నేను చాలా గొప్పవాడను అని. హిజ్కియా కూడా అలాగుని అనుకున్నాడు. దేవుడు చూశాడు, వెంటనే బాయ్ నువ్వు మరణమవుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమించాడు హిజ్కియాను, కానీ నువ్వు మరణిస్తావు అని చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి వారలారా అంటున్నాడు, నీ ఇల్లు చక్కదిద్దుకో. ఏ ఇల్లండి? నీ కలిగినవన్నీ చనిపోతున్నాను కదా అని చెప్పి నీ బిడ్డలను పిలిచి, అయ్యా
నేను సంపాదించింది నువ్వు తీసుకో, ఇగో పలానా చోట ఇంత దాశాను, లేకపోతే ఆ ఇల్లు వీళ్ళ పేరు మీద ఉంది, ఈ ఇల్లు వీళ్ళ పేరు మీద ఉంది, ఇగో పలానా దగ్గర ఎంత దాశాను, పలానా దగ్గర అంత దాశాను అని చెప్పి నీకున్న సర్దుకోమని కాదు దేవుని ఉద్దేశం. నీలో ఉన్న లోపాలను ఒప్పుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడునని దేవుని లేఖనం ప్రకారం ప్రవక్తను పంపించాడు. వెంటనే హిజ్కియా దేవుని మాటకి నా సోదరుడా నా సోదరి విధేయుడయ్యాడు, లోబడ్డాడు. హిజ్కియాకు తెలుసు నా దేవుడు నన్ను మరణం నుంచి తప్పించుటకు శక్తి కలిగిన వాడు. గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీరు కార్చటం ప్రారంభించాడు. నా సోదరుడా నా సోదరి, నువ్వెన్నో పర్యాయాలు దైవజనుల గద్దింపు వింటున్నావు. ఎన్నో సార్లు దేవుడు నీతో మాట్లాడాడు. కళ ద్వారా మాట్లాడుండవచ్చు, ప్రవచనం ద్వారా మాట్లాడుండవచ్చు, దర్శనం ద్వారా మాట్లాడుండవచ్చు, నువ్వు సభలకు వెళ్ళినప్పుడు దేవుడు నీతో మాట్లాడుండవచ్చు, లేదు టీవీ పరిచర్య ద్వారా అనేక మంది దైవజనులతో మాట్లాడుండవచ్చు. కానీ నీ హృదయమును హెచ్చించుకొని దేవుణ్ణి తగ్గించావా? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియ తల్లి, నా చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియమైన అన్న, దేవుని పిల్లలారా, మొదట నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు, మొట్టమొదట నువ్వు సంఘంలో అడుగు పెట్టినప్పుడు, మొట్టమొదట నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావు. నిజమే, మంచి ఉజ్జీవంగా ఉన్నావు, అభిషేకముతో నింపబడ్డావు, ప్రవచించావు, సేవలో సత్కరించావు, సేవకులకు అన్ని విషయాల్లో ముందున్నావు. నిజమే, దేవుణ్ణి గణపరిచావు, దేవునికి సాక్ష్యం ఇచ్చావు, దేవుణ్ణి మహిమపరిచావు. నీ యొక్క ప్రోత్సాహం అనేకులకు ఇచ్చి దేవుని సంధికి నడిపించుండవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వెలా ఉన్నావు? నీ హృదయ స్థితి ఎలా ఉన్నది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని ప్రభు అడుగుతున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, హిజ్కియా మోకరించి తన కుమారులను పిలిచి, భార్యని పిలిచి, ఇదిగో నేను చనిపోతున్నాను, ఈ రాజ్యాధికం మీరు తీసుకోండాను, లేకపోతే రాజ్యంలో ఉన్న ఏ ఆస్తిపాస్తులు హిజ్కియా భార్యకు బిడ్డలకు అప్పగించలేదు. కానీ ఏడవటం ప్రారంభించాడు. హిజ్కియా కన్నీరు కార్చటం ప్రారంభించాడు. నీ జీవితంలో కన్నీరు చాలా అవసరం. మన జీవితాలలో కన్నీటి ప్రార్థన అవసరం. మన జీవితాలలో ఉపవాస ప్రార్థన అవసరం. దేవుని సన్నిధిలో వినయంగా బ్రతకటం అవసరం. విధేయులంగా బ్రతకటం అవసరం. సాత్వికలమై బ్రతకటం అవసరం. ఎంతసేపు మనల్ని మనం హెచ్చించుకున్నావో నువ్వు తగ్గిపోతున్నావు. ప్రియమైనటువంటి వారులారా, హిజ్కియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవా యెహోవా, ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో. ఇదిగో నువ్వు నన్ను హెచ్చించావు, నా పక్షముగా యుద్ధము జరిగించావు, నన్ను నా ప్రజలందరి మీద రాజుగా నియమించావు. వారు నీకు అర్పణలు ఇవ్వటంతో కాదు, నాకు కానుకలు తెచ్చి నన్ను కూడా గలపరిచారు. అందుకు నేను తగ్గించుకోవలసిన నేను నా మనసులో హెచ్చించుకున్నానయ్యా, నా మనసులో గర్వించానయ్యా. దయతో నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, రాజు ఏడవలసిన అవసరం లేదు, కానీ నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. ఏ దేవుడైతే నువ్వు మరణిస్తామన్నాడో ఆ దేవుడు మరణం నుండి తప్పించడం ఆయన వశమని హిజ్కియాకి తెలుసు. నా ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో, మన బ్రతుకులలో అటువంటి పరిస్థితులు ఎదురైతే నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావా? దేవునికి లోబడతావా? దేవునికి సాగిలబడుతున్నావా? లేదు, ఒకవేళ నువ్వు మంచం మీద ఉండి దేవుడే ఉంటే నేను మంచం మీద ఎందుకున్నాను ఇన్ని సంవత్సరాలు, నాకేంటి రోగం, నన్ను ఎందుకు విడిచిపోవటం లేదు అని దేవుణ్ణి సణుగుతున్నావేమో. నా తల్లి, నా చెల్లి, హిజ్కియా సనగలేదు, ప్రవక్త మీద గొనగలేదు, కానీ కన్నీరు కార్చటం ప్రారంభించాడు. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో తనకు తాను తగ్గించుకోవటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఎంతగానో హిజ్కియా ఏడ్చాడు, తగ్గించుకున్నాడు. మన జీవితాల్లో తగ్గింపు ఉందా? క్రైస్తవం ఏమంటే తగ్గించుకోవటం,
క్రైస్తవం అంటే వినయంతో బ్రతకటం. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప చూపించే దేవుడమా. అయ్యా, ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా వాక్యం వింటున్న నా సోదరి సోదరులారా, ఒకవేళ నీ వ్యాధిని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ రోగమును బట్టి, నీ సమస్యలను బట్టి, నీ ఆర్థికమైన ఇబ్బందులను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి ఒకవేళ నువ్వు దేవుని మాట వినక దేవుని మీద తిరుగుబాటు చేసి శాపం తెచ్చుకున్నావేమో జాగ్రత్త. దేవుని మీద తాను హెచ్చించుకున్నప్పుడు ప్రవక్తను పంపించాడు. నిన్ను కూడా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు. నా కుమారి, నా కుమారుడా, నీ లోపాల్లోంచి బయటకు రా, నీ అవిధేయతల్లోంచి బయటకు రా, నీ అక్రమాల్లోంచి బయటకు రా అని. ఒకవేళ భౌతికంగా కొందరు బ్రతికి ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఉంటారు. దేవుని మాట వినమన్న వారు ఆధ్యాత్మికంగా కృంగిపోయి చనిపోయిన వారై ఉంటారు. నా తల్లి, చెల్లి, ఇప్పుడే ఈ సమయంలోనే హిజ్కియా వంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుని పర్వతాన్ని కదిలిస్తుంది. ఆయన బిడ్డలు ఏడుస్తే ఆయన సహించలేడు. వాళ్ళు పాపం ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నేను పాపిని, మరి అన్నడు ఆ యొక్క అక్రమాలు చేయనంటే దేవుడు క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన చేస్తూ ఏడవటం ప్రారంభించాడు. నీ జీవితంలో, నీ ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థన ఎప్పుడైనా చేశావా? ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని మందసం దగ్గర కూర్చొని, నీ దేవాలయంలో కూర్చొని, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని, నీ వ్యక్తిగత జీవితంలో కూర్చొని ఎప్పుడైనా దేవుని ఎదుట మోకరించి కన్నీరు కార్చావా? నా తల్లి, నా చెల్లి, నా సోదరుడా, నా సోదరి, నా ప్రియమైనటువంటి వారులారా, ఒక దైవజనునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. కన్నీరు కార్చు, నీ సమస్యల్లో జయం పొందాలి. ఒకవేళ నీకు మరణకరమైన వ్యాధి కలిగినా దాని నుంచి విడిపించుటకు నా దేవుడు శక్తివంతుడు. మృతులను సజీవులుగా చేయుటకు నా దేవుడు శక్తివంతుడు. డాక్టర్లు ఒకవేళ నువ్వు బ్రతకమన్నారా, నిత్యంగా ఆయన బ్రతికిస్తాడు. ఒకవేళ నువ్వు పక్షవాయువుతో నువ్వు ఇంకా లెగవ చచ్చిపోతావు అంటున్నారా, లేదు, విశ్వసించు. నువ్వు ఉన్న చోట కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ పాపాలు ఒప్పుకో, నీ అవిధేయతలు ఒప్పుకో, నీ అతిక్రమాలు ఒప్పుకో, నీ దోషాలు ఒప్పుకో, నీ బాల్య పాపాలను ఒప్పుకో. నువ్వు తెలిసి దేవునికి వ్యతిరేకంగా ఏ అవిధేయత అయితే చేసావో ఆ తప్పుదాలు ఒప్పుకో. ఒకవేళ కిడ్నీలో రాళ్ళ చేత, లేకపోతే లివర్ పాడై డాక్టర్ నువ్వు బ్రతకలంటారో, నా యేసయ్య బ్రతికించడానికి శక్తి కలిగిన వాడు, నా యేసయ్య శక్తి కలిగిన వాడు. అందుకే హిజ్కియా రాజు కన్నీరు కార్చాడు. దేవా, బ్రతికించుటకు నువ్వు సమర్థుడివి. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు వింటున్న వారులారా, హిజ్కియాకి తెలుసు దేవుని శక్తి. నీకు తెలుసు మన దేవుని శక్తి ఏంటో. కానీ హిజ్కియా వంటి ప్రార్థనను ఎప్పుడేం చేసావా? హిజ్కియా అలాగే ఎప్పుడైనా లోబడ్డావా? దైవజనుడు యెషయా వచ్చి నువ్వు చనిపోతావంటే నేను చనిపోతానని నువ్వు వ్యర్థ ప్రాలాపన పేల్తావా? ఈయన లోనైంది అన్నాడా? అనలేదు, లోబడ్డాడు. దైవజనుని ప్రేమించాడు, దైవజనుని మాటకు లోబడ్డాడు. దైవజనుని ద్వారా నా దేవుడు నాకు వర్తమానం చేశాడు, దేవుడు నన్ను ప్రేమించాడు కనుక నన్ను గద్దించాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాడు హిజ్కియా రాజు. అల్లే చెల్లి, ఎప్పుడైనా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావమ్మా? ఒకవేళ నీకు కలిగిన శోధన బట్టి, నీకు వచ్చిన బలహీనతను బట్టి, నీకు కలిగిన రోగమును బట్టి ఒకవేళ దేవుణ్ణి దూషిస్తున్నావేమో, ద్వేషిస్తున్నావేమో, నీ పాపములు విడిచిపెట్టి పశ్చాత్తాప పడవలసిన నువ్వు ఇంకా ఏ విధంగా దేవుణ్ణి దూషిస్తావమ్మా? ఏ విధంగా ద్వేషిస్తావు చెల్లి? నీ అవిధేయతలు నీకు తెలుసు కదా, నీ అతిక్రమములు నీకు తెలుసు కదా, నీ పాపదోషములు నీకు తెలుసు కదా. లోపడు, సాగిలపడు. వెంటనే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కరుణా కటాక్షములు కలిగిన వాడు. ఎప్పుడైతే హృదయ గర్వమును విడిచిపెట్టి ఏడ్చి ప్రార్థన చేశాడో ఆ హిజ్కియా కన్నీరు దేవుని సన్నిధికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓ రబబబరలమసియా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రేమైనటువంటి
వారలారా ఆయన ప్రార్థన దేవుని సన్నిధిని కదిలించింది. వెంటనే మళ్ళీ ప్రవక్తని పిలిచాడు. యెషయా రా, ఇదిగో నా మాటకు భయపడ్డాడు హిజ్కియా, వెంటనే వెళ్ళి ఇప్పుడు ఆయన మరణం అవడం చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణము తప్పించుట యెహోవా వశం. నువ్వు కన్నీరు కార్చి ఉపవాసాలుండి నిన్ను నీవు తగ్గించుకొని లోబడి ఆయన ఎదుట సాగిలా పడితే నిశ్చయముగా నిన్ను బ్రతికించగలడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా యొక్క సంఘంలో జరిగిన ఒక సంఘటన ప్రియమైనటువంటి వారులారా మీ ముందు పెడతాను. ఒక చిన్న పాప ఉంది, బాగుండలేదు. వారు ప్రార్థనకు తీసుకురాకుండా ఆ తల్లి పిల్ల హాస్పిటల్లో తీసుకొని వెళ్ళారు. వాళ్ళు 2-3 రోజులు ఉంచి ట్రీట్మెంట్ చేసి మా వల్ల కాదు అన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత మరొక హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, చనిపోయిన అమ్మాయిని తీసుకొని వచ్చారేమిటి అని. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే తీసుకొని మందిరానికి వచ్చారు. ప్రార్థన చేశాం, ప్రభువా ఈ చిన్న బిడ్డ తల్లిదండ్రుల పాపదోషం లేవి ఆ బిడ్డ మీద రాకుండా సహాయం చేయమని. ఇప్పుడు ఆ బిడ్డకి ఇంచుమించు 6 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో హిజ్కియా వంటి కన్నీటి ప్రార్థన మనకు అవసరం. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదండి, అతి విస్తారమైన ఐశ్వర్యం ఇచ్చాడు, ఓ ఘనతనిచ్చాడు, కలిమినిచ్చాడు. తాను చేసిన ప్రయత్నములన్నిటినీ కూడా సఫలపరిచాడు. 15 సంవత్సరాల ఆయుష్. వెంటనే ఎక్కువ రోజులు సమయం పట్టలేదు. ఇంకా యెషయా గారు చెప్పి ఆయన పెరట కూడా దాటలేదు. సకానికి వచ్చేటప్పటికి వెంటనే ఈయన కన్నీరు చూసిన దేవుడు కరిగిపోయాడు. ప్రేమమయుడైన దేవుడు వెంటనే పిలిచి అంటున్నాడు, యెషయా ఇప్పుడు నా యొక్క కుమారుడైన హిజ్కియా మరణించడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ తల్లి, ఒకవేళ నువ్వు మంచం మీద 2 సంవత్సరాలు బట్టి ఉన్నావో నేను ఎరుగను. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. ఒకవేళ బాగా నీ ఇష్టానుసారంగా విచ్చలవిడి పాపముల చేత నీ లివర్ పాడైపోయి నీరొచ్చి డాక్టర్ చనిపోతావన్నాడేమో అని నాకు తెలియదు. నీ యొక్క కిడ్నీలతో రాళ్ళ చేత బాధపడుతున్నావో నాకు తెలియదు. ఇగో జాయింట్ పెయిన్స్ చేత ఎంతమంది డాక్టర్లకి వెళ్ళా నీకు తగ్గకపోయి ఉండవచ్చు. పక్షవాయు చేత మరణస్థానం సేవ మీద ఉండి ఉండవచ్చు. కన్నీరు కాలుస్తున్నావా? దేవుడు స్వస్థపరచుటకు శక్తి కలిగిన వాడు. నా దేవుడు స్వస్థపరుస్తాడు. నిశ్చయముగా నీ పాపాలు ఒప్పుకో, నిన్ను లేపుతాడు. ఇదిగో ఈ ముగింపులో నేను నాకు ఇచ్చిన అధికారములో ఆయన సేవకుడిగా ప్రార్థన చేయబోతూ ఉండగా నీ విశ్వాసాన్ని బట్టి నిశ్చయముగా నువ్వు లేచి గంతులేస్తున్నావు నా యేసయ్య శక్తి కలిగిన అధికారం కలిగిన నామములో. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియమైన తండ్రి, నీ పాపాలు ఒప్పుకో. ఈ వర్తమానం వింటూ ఉండగానే నువ్వు మోకరించి, అవును దేవా నా పాపం వల్ల నాకు ఈ వ్యాధి వచ్చింది, గర్వం వల్ల హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది కనుక దేవా నన్ను స్వస్థపరచు, నువ్వు లోబడు. ఇగో మీకోసం ప్రార్థన చేయబోతున్నా. నా ప్రియమైనటువంటి వారలారా, ఉన్న పాళ్ళాన్న మోకరించు. దేవుడు నిశ్చయముగా నిన్ను హీల్ చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ గుడారంలోకి వచ్చి కరెంట్ కంటే పవర్ కలిగిన శక్తి కలిగిన అభిషక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని తాకబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడైన దేవా, ఆదరణకర్త, ఆత్మస్వరూపి హిజ్కియాకు తన గర్వము చేత మరణావస్థలో ఉన్నప్పుడు నీ దాసుడైన యెషయాను పంపించి నువ్వు మరణిస్తావన్నప్పుడు హిజ్కియా ఏడ్చి కన్నీటితో నీ పాదములు కడిగినప్పుడు యెషయా మరలా నీ దాసుని పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కలిమినిచ్చిన దేవుడు, ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు, సంపదనిచ్చిన దేవుడు. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న నా సోదరి మణులు, ఎందరో తల్లులు తండ్రులు ఓ డాక్టర్ల చుట్టూ తిరిగి వారి దగ్గర ఉన్న ద్రవ్యం అయిపోయి నీ మీద ఆనుకుంటున్నారు. యేసయ్యా కనికరించు, యేసయ్యా మీ బిడ్డల్ని తాకండి, యేసయ్యా ప్రతి వ్యాధులను యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన సేవకుడిగా ప్రతి పక్షవాయు యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పాడైపోయిన ప్రతి లివర్ యేసు నామములో బాగుపడమని ఆజ్ఞాపిస్తున్నాను. పని చేయని అవయం
ప్రతిదీ పనిచేయమని ఆజ్ఞాపిస్తున్నాను నా యేసయ్య అధికారం కలిగిన నామములో. కిడ్నీలో రాళ్ళు కరిగి బయటమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి జాయింట్ పెయిన్స్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గర్భ సంబంధమైన వ్యాధులు యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. కనని గర్భం కర్మని ఆజ్ఞాపిస్తున్నాను. అపవిత్రాత్మలారా, ప్రతి దయ్యపు శక్తులారా నజరేయుడైన యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సకల మహిమ ఘనత ప్రభావము మీరే పొందండి. ఈ కార్యక్రమం ద్వారా బిడ్డల కుటుంబాలను స్వస్థపరిచి దీవించి ఈ హోలీ ఫైర్ వర్షిప్ మినిస్ట్రీస్ ద్వారా గొప్ప మిరకల్స్ జరిగిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ దహించు అగ్ని సర్వశక్తుడు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన యాజకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాస సమాధానము సన్నిధి వాక్య వినుచున్న టీవీ ప్రేక్షకులకును సకల పరిశుద్ధులకును ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు, ఇతర సందేహాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ కవలా శామ్యుయల్, హోలీ ఫైర్ వర్షిప్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 32-25-71, మొగల్రాజపురం, విజయవాడ 10. మా ఫోన్ నెంబర్ 7799003874. మా మరి యొక్క చిరునామా డిస్నీ ల్యాండ్ అడ్రస్, హోలీ ఫైర్ వర్షిప్ మినిస్ట్రీస్, బ్లాక్ నెంబర్ 30 SF 8,